రాష్ట్రంలో ఎండల తీవ్రత పెరిగింది. వాతావరణ శాఖ సూచనలను మా ప్రతినిధి జ్యోతి కిరణ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. వెంకటేష్, రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. ఉదయం 10 గంటల నుంచి ఎండ దంచి కొడుతుంది. ఏదైతే ద్రోణి ప్రభావంతో 10 రోజుల పాటు అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవడంతో పాటు ఆకాశం మేఘావతం అవడం కూడా మనం చూసాం. అయితే ఒక్కసారిగా ఈరోజు ఎండ తీవ్రత పెరిగిందని కూడా చెప్పుకోవచ్చు. అయితే హైదరాబాద్ వాతావరణ శాఖ కూడా ప్రకటించింది. రాగల 4 రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉంటుందని కూడా వెల్లడించింది. ఏదైతే ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఎండ తీవ్రత అధికంగా ఉంటుందని, అయితే ఆ జిల్లాలలో 44 డిగ్రీల మేర గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని కూడా చెప్పింది. అయితే ఈ జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలను కూడా వాతావరణ శాఖ అయితే జారీ చేసింది. మిగతా తెలంగాణ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలను అయితే జారీ చేసింది. ఈరోజు ప్రధానంగా చూసుకున్నట్లయితే ఉత్తర తెలంగాణలోని జిల్లాల్లో చూసుకున్నట్లయితే ఆదిలాబాదు, కొమరంభీం, ఆసిఫాబాద్, నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి వంటి జిల్లాల్లో ఈరోజు ఏదైతే ఎండ తీవ్రత అధికంగా ఉంటుందని కూడా వాతావరణ శాఖ అయితే వెల్లడించింది. ఈ జిల్లాలో ఏదైతే ఈ ఉత్తర తెలంగాణ జిల్లాల్లో 44 డిగ్రీల మేర గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అవడంతో పాటు వడగాడుపుల తీవ్రత అధికంగా ఉంటుందని అయితే ప్రకటించింది. ఈ 4 రోజుల పాటు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అయితే వెల్లడించింది. అయితే ఈ ఉత్తర తెలంగాణ జిల్లాలతో పాటు మిగతా దక్షిణ తెలంగాణ, మధ్య తెలంగాణ జిల్లాల్లో కూడా ఎండ తీవ్రత కూడా అధికంగా ఉంటుందని అయితే తెలిపింది. అయితే హైదరాబాద్తో పాటు హైదరాబాద్ పరిసర ప్రాంతాల జిల్లాల్లో కూడా ఎండ తీవ్రత అధికంగా ఉంటుందని అయితే తెలిపింది. దాదాపు 40 నుంచి 42 డిగ్రీల మేర గరిష్ట ఉష్ణోగ్రతలు ఈ జిల్లాలో నమోదయ్యే అవకాశం ఉంది. అయితే ఉత్తర తెలంగాణ జిల్లాలో 44, ఒక్కొక్క జిల్లాల్లో 45 వరకు కూడా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని అయితే వెల్లడించింది. మొత్తంగానైతే వడగాడుపుల తీవ్రత ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అయితే సూచించింది. మధ్యాహ్నం నుంచి సాయంత్రం 4 గంటల వరకు వడగాడుపుల తీవ్రత అధికంగా ఉంటుంది కాబట్టి చిన్నపిల్లలు, వృద్ధులు ఇళ్లలోనే ఉండాలని, ఒకవేళ అత్యవసర పరిస్థితులు బయటకు వస్తే మాత్రం ఏదైతే గ్లూకోజ్ వాటర్తో పాటు కొబ్బరి నీళ్లు, అంతేకాకుండా గొడుగుతో పాటు ముదురు రంగు వస్తువులను ధరించి మాత్రమే బయటికి రావాలని మాత్రం వాతావరణ శాఖ అయితే సూచిస్తుంది. 4 రోజుల పాటు ఏదైతే ఉత్తర తెలంగాణ జిల్లాలో ఎండ తీవ్రత ఉంది కాబట్టి 4 రోజుల పాటు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆ జిల్లాలకు సంబంధించిన యంత్రాంగాన్ని కూడా వాతావరణ శాఖ అటు ప్రభుత్వం కూడా ఏదైతే ఆదేశాలు అయితే జారీ చేసింది. ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా అన్ని రకాల జాగ్రత్త చర్యలు చేపట్టాలని కూడా సూచించిన పరిస్థితి. మొత్తంగా ఏదైతే ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో పాటు అక్కడక్కడ వడగండ్ల వర్షం కూడా కురిసింది. 10 రోజుల పాటు ద్రోణి ప్రభావం అయితే కొనసాగడం చూసుకోవచ్చు. 10 రోజుల తర్వాత ఒక్కసారిగా ఎండ తీవ్రత పెరగడంతో ప్రజలైతే ఉక్కిరిబిక్కిరి చెందుతున్నారని చెప్పుకోవచ్చు. ఒకవైపు ఎండ, మరోవైపు ఉక్కపోతతో ప్రజలు అల్లాడిపోతున్నారు. అటు జిల్లాలతో పాటు హైదరాబాద్లోని కూడా ఉదయం 10 గంటల నుంచి ఎండ తీవ్రత అధికంగా ఉందని కూడా చెప్పవచ్చు. ఎండ తీవ్రతకు ప్రజలు బయటికి రావాలంటే కూడా భయపడిపోతున్న పరిస్థితి. మొత్తంగా రాష్ట్రంలో ఎండల తీవ్రత అయితే పెరిగిందని కూడా చెప్పుకోవచ్చు. రాగల 4 రోజుల పాటు ఎండల తీవ్రత అధికంగా ఉంటుంది కాబట్టి ప్రజలు అన్ని రకాల జాగ్రత్త చర్యలు తీసుకోవాలని కూడా చూస్తున్నారు. ఎందుకంటే ఎండ దెబ్బతో అనేక మంది మృత్యువాత పడుతున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. గత ఏడాది కూడా ఈ వడగాడుపుల తీవ్రతకు అనేక మంది మృత్యువాత పడిన పరిస్థితి అయితే మనం చూసాం. అయితే ఈ ఏడాది కూడా ఎండల తీవ్రత అధికంగా ఉంటుందని కూడా వాతావరణ శాఖ చెప్పింది. 48 డిగ్రీల వరకు కూడా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలు అయితే ఈ సీజన్లో కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఏప్రిల్లో ఎండల తీవ్రత అధికంగా ఉంటున్నప్పటికీ ద్రోణి ప్రభావంతో మాత్రమే కాస్త వాతావరణం చల్లబడంతో పాటు ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతూ వచ్చాయి. ఏదైతే మార్చిలో 43 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు అయితే చేరాయి. 43 డిగ్రీల తర్వాత ఏప్రిల్లో ఈ 45, 46 వరకు చేరే అవకాశం ఉన్నప్పటికీ ఈ ద్రోణి ప్రభావంతో ఉష్ణోగ్రతలు అయితే గరిష్ట ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతూ వచ్చాయి. మొత్తంగానైతే ఒక 10-15 రోజుల పాటు వాతావరణం ప్రజలకు కాస్త అనుకూలంగా ఉన్నప్పటికీ అకాల వర్షాలు కాస్త రైతాంగానికి తీవ్ర నష్టం చేకూర్చింది. అయితే మొత్తంగా ద్రోణి ప్రభావం అయితే కాస్త తగ్గుముఖం పట్టినట్టయితే కనిపిస్తుంది. ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అటు ఖమ్మము, భద్రాద్రి కొత్తగూడెంతో పాటు మహబూబాద్, నాగర్ కర్నూల్, సూర్యాపేట, నల్గొండ జిల్లాల్లో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తానైతే వాతావరణ కేంద్రం ప్రకటించింది. అయితే ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఎండ తీవ్రత ఉంటుంది. అంతేకాకుండా క్యుములో నిమ్మస్ మేఘాలు కనుక ఏర్పడితే ఈ క్యుములో నిమ్మస్ మేఘాల వల్ల ఆ జిల్లాల్లో కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో పాటు అక్కడక్కడ గట్టి జల్లులు పడే అవకాశం ఉందని అయితే వాతావరణ శాఖ అయితే చెప్తుంది. మొత్తంగా ఈ 4 రోజుల పాటు ఏదైతే ఉత్తర తెలంగాణకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తప్పనిసరి అయితే మాత్రమే ప్రజలు బయటికి వెళ్లాలని కూడా సూచిస్తున్న పరిస్థితి. అంతేకాకుండా అటు ఉత్తర తెలంగాణతో పాటు దక్షిణ మధ్య తెలంగాణ
తెలంగాణ ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే ఈ జిల్లాలో కూడా ఎల్లో హెచ్చరికలు అయితే వాతావరణ శాఖ జారీ చేసింది. అత్యవసరమైతే తప్పితే బయటికి రావద్దని. ప్రధానంగానైతే ఉదయం 10 గంటల నుంచే ఎండ తీవ్రత అధికంగా ఉంటుంది కాబట్టి మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు బయటికి రాకుండా ఉంటే మంచిగా ఉంటుందని చెప్పి కూడా వాతావరణ శాఖ అయితే సూచిస్తుంది. ఓవర్ టు స్టూడియో.